హలో ఎవ్రీవన్, అందరూ కూడా నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. మై నేమ్ ఈస్ సాయి. ఈరోజు మీ ముందుకి చాలా తక్కువ బడ్జెట్లోనే అండి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలో ఒక ప్రాపర్టీ తీసుకురావడం అనేది జరిగిందండి. మనం ప్రజెంట్ ప్రాపర్టీ దగ్గర ఉన్నాము. మనతో పాటు సంతోష్ అన్న ఇటుండు. ఈ సంతోష్ అన్న ఈ ప్లాట్కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. ఆయన బాగున్నారా? అయితే ఈ ప్లాట్కి సంబంధించి మన వ్యూవర్స్కి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్లో ఉంది, ఏ లొకేషన్లో ఉంది, అంటే ఇక్కడ ఉన్న ఏరియాలో ఎట్లా ఉంటుంది అని పూర్తిగా వివరాలుగా చెప్పండి. హాయ్ సార్, యాక్చువల్లీ ఈ వెంచర్ లాస్ట్ 6 years బ్యాక్ చేసిన వెంచర్ జీపీ లేఅవుట్. ఓవరాల్ గా లేఅవుట్ 6 acres లో ఉంది. ఓకే. సో ఈ దీంట్లో వచ్చేసి 30 feet రోడ్స్, ఫ్రంట్ మొత్తం 30 feet రోడ్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 25 feet. టోటల్ జీపీ నార్మ్స్ తోని కట్టింది. ఎట్లాంటి డివియేషన్ లేదు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. దీంట్లో లేఅవుట్ ఫుల్ క్లియర్ ఫుల్ క్లియర్. ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్ లో ఉంటుందన్నా? టోటల్ 200 square యార్డ్. అండ్ ఇంకోటి ఇది అన్ని బ్యాక్ సైడ్ నార్మల్ ప్లాట్స్ అయితే దీంట్లో వచ్చేసి ఈ కార్నర్ బిట్ అన్నమాట. ఈ ఫ్రంట్ సైడ్ 45 అంటే మనకి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. 2 రోడ్లు ఉన్నాయి దీనికి. ఇదేమో నార్త్ ఏమో 30 feet రోడ్ ఉంటుంది, మనకి వెస్ట్ ఏమో 25 feet రోడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 45. ఓకే. ఇది వచ్చేసి 25 feet 2 రోడ్లు. లొకేషన్ ఎక్కడైనా? ఇది ఎగ్జాక్ట్లీ లింగాపూర్ లొకేషన్ లో, లింగాపూర్ విలేజ్. జస్ట్ ఇప్పుడు మేడ్చల్ దబిల్పూర్ హైవే నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 2.5-3 kilometers 2 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 3 kilometers 3.5 kilometers లో మనకి మేడ్చల్. ఓకే. సో అరౌండ్ ఒక 6 to 7 kilometers రేడియస్. ఓకే. అంటే మన వ్యూవర్స్ కి ఇదే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒక్కసారి అటు చూడండి. అయితే మనకి మన అన్న వచ్చేది ఏం చెప్తున్నంటే మేడ్చల్ కి నియర్ బై గా లింగాపూర్ విలేజ్ లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 200 square యార్డ్ లో నార్త్ వెస్ట్ లో ఉంటుంది. జీపీ అప్రూవల్ అండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, చాలా తక్కువ బడ్జెట్. అయితే ఈ ప్రాపర్టీకి ఎంత కోట్ చేస్తున్నారన్న ఓనరు? సార్ యాక్చువల్లీ ఈ మన మేడ్చల్ సరౌండింగ్స్ లో అయితే ఈ ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే ఎక్కడ లేదు. ఇది 12,000 per square yard. 12,000 per yard. ఆయన యాక్చువల్లీ ఆయనకు రిక్వైర్మెంట్ ఉంది, అమౌంట్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని అమ్ముతున్నారు. ఓకే. సో ప్రైస్ కూడా ఇంకొంచెం నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. ఓకే, చూసారు కండి. ఈ ప్రాపర్టీకి 12,000 per yard ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ 200 square yard లో ఉంటుంది. దీన్ని బై టు ఇట చేసుకోవచ్చు అండి. అంటే 100 గజాలలో ఇట చేసుకోవచ్చు. లేదంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరైనా ఇద్దరు కలిసి కొనాలన్నా ఈ ప్రాపర్టీని కొనొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్. ఇప్పుడు 12,000 అంటే 24 లక్షలు. అంటే 24 లక్షలకే 200 గజాల ఓపెన్ ప్లాట్ వస్తుంది. మేడ్చల్ లొకేషన్లో వస్తుంది. మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ 8 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. NH44 హైవే నుండి నియర్ బైగా చాలా ఉంటుందండి, చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ. ఈ చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. అవును, లింగాపూర్ కి విలేజ్ కి దగ్గర ఉన్నాయి. ఫామ్ హౌస్ ఒక్కసారి ఫామ్ హౌస్ గిట్టే ఉంది దగ్గర. మనం తీసుకుని మన రిసార్ట్ మన పీస్ఫుల్ గా వీకెండ్ హౌస్ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కూడా చేసుకోవచ్చు, ఇమీడియట్లీ చేసుకోవచ్చు. ఈ ముందు కదా మెయిన్ రోడ్. అవును, బీటీ రోడ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ నార్మ్స్ ఉంది. ఓకే, ఇప్పుడు రెడీ టు వీకెండ్ హౌస్ ఇట కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. రోడ్ కనెక్టివిటీ ఇట చాలా బాగుంది. మంచి తక్కువ బడ్జెట్ అని చెప్పొచ్చు. ప్రైస్ ఇట నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు. మీరు డైరెక్ట్ ఓనర్ తో ఏమైనా ఉంటే మీ ప్రైస్ మాట్లాడుకోవచ్చు. దీంట్లో ఎటువంటి అగ్రిమెంట్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. చాలా బాగుంది ప్రాపర్టీ. అండ్ అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎవ్రీడే మంచి మంచి ప్రాపర్టీస్ అప్డేట్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ వీడియోకి మినిమం 100 likes కొట్టండి. అండ్ సో ఇంకా నా ప్రాపర్టీ విషయాలు అంతేనా? సో యాక్చువల్లీ ఇప్పుడు దీంట్లో మనకి ఇప్పుడు బిల్డర్స్ కానీ ఫ్యూచర్ లో వాళ్ళు ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్పండి. అదే ఇంకో ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ పార్ట్ ఉంది కదా, ఇది టోటల్ గా రోడ్ ఫేసింగ్ 30 feet రోడ్ సైడ్ మనకి 45 feet రోడ్ ఉంది. 45 feet ఫేసింగ్. ఓకే. సో 45 into 40 డైమెన్షన్. సో 22.5/40 22.5/40 నార్త్ ఫేసింగ్. చాలా ఎక్సలెంట్ 100 square yards లో చాలా ఎక్సలెంట్ గా మనకు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి. సో 100% నార్మ్స్ తో ఉంది, లీగల్ గా ఫుల్ క్లియర్ టైటిల్.
సో మీరు అది మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, లీగల్ అయితే క్లియర్ అండి, టైటిల్ క్లియర్, ఎటువంటి లిటికేషన్స్ అదేం లేదు, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ నార్త్ ఫేసింగ్ లో 30 feet రోడ్ ఉంటుంది, దీని బై 2 ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంది ప్లాట్. అండ్ ఇంకా రోడ్ బీటీ రోడ్ కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్, 100 feet రోడ్ అది మాస్టర్ ప్లాన్ లో 100 feet రోడ్ ఉంది, జస్ట్ 100 meter డిస్టెన్స్ ఉంటుందండి, చాలా బాగుంది ప్లాట్. ఇంకా మన విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఓకే ఫైన్, మొత్తం ఓవరాల్ గా అయితే మొత్తం కన్స్ట్రక్షన్ కి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా వీలు ఉన్నది. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ స్టేబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ కి వస్తున్నాయి. అది కొంచెం మార్కెట్ పికప్ ఉంటే ఈ ప్రైస్ చెప్పకపోతుంది కదా, మార్కెట్ స్టేబుల్ ఉంది కాబట్టి కొనే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అండి. మీ దగ్గర మన కొంచెం అమౌంట్ ఉంటే పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇమీడియట్ గా పెట్టండి. మార్కెట్ ఏమంటారు స్టేబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇదే సరైన సమయం అని మా సజెషన్. ఇది ఈ ప్లాట్ కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలకి మనం తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్లీ ఆ స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాల్ చేయండి, మరిన్ని పూర్తి వివరాలు మీకు చెప్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లొకేషన్ కానీ ఫొటోస్, వీడియోస్, ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ.